ఆయిల్ లేకుండా నేను చింతచిగురుతో ఇలా చేస్తున్నాను రైస్లో తినడానికి. ఇది నిన్న కోసాను, కొంచెం వడిలింది. చింతచిగురు మరీ లేతగా లేదు, ఒక మాదిరిగా ఉంది. దీన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా. ఇది కొంచెం ఉప్పు, కారం కోసమేమో మిరియాలు వేస్తున్నా, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర. ఇవన్నీ వేసుకుని ఇలా అలాగా దంచుకుని రైస్లో వేసుకుని తినొచ్చు. చింతచిగురులో చాలా విటమిన్లు ఉంటాయి కదా. ఎప్పుడన్నా చింతచిగురు దొరికితే ఇలా చేసుకుని చూడండి. ఇంకా ఇంతే, ఇంకా నేను ఇంకేమి వేయను ఇందులో. ఇంకొకసారి దంచుదాం. ఫైబర్ ఉంటుంది, విటమిన్లు ఉంటాయి ఇందులో. సి విటమిన్, ఇంకా నాకు తెలియదు కానీ చాలా ఉంటాయి. పుల్ల పుల్లగా బాగుంది టేస్ట్ అయితే. ఉప్పు వీలైనంత తగ్గించాలి కదా, అందుకని కొంచెం తక్కువ వేసా. అయినా బాగుంది. మిరియాల ఘాటు కూడా తెలుస్తుంది. 5 మిరియాలు వేసాను అంతే, మరీ ఎక్కువ వేయలేదు కదా.